ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణలో భాగంగా ఇవాళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని విచారించనున్నారు. కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. విచారణను స్పీకర్ ముందు ఇరు వర్గాలు తమ వాదనను మౌఖికంగా వినిపించనున్నారు. కడియం పిటిషన్ విచారణతో 10 మంది పైన దాఖలైన పిటిషన్లను విచారించినట్లు అవుతుంది. ఇప్పటికీ 8 ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్లను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాటిని ఇటీవల కొట్టివేశారు. ప్రస్తుతం దానం కడియంల పిటిషన్ల విచారణను స్పీకర్ కొనసాగిస్తున్నారు. కడియం విచారణ సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రేమ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, గీతిగా మీరన్నట్టుగా మరికొద్ది సేపట్లోనే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పై వాదనలు ప్రారంభం కానున్నాయి. మరికొద్ది సేపట్లో స్పీకర్ తో పాటు ఇరు పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికీ 9 మందికి సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. ఇక కడియం శ్రీహరి ఒకరే మిగిలిపోయారు. నిన్న పొద్దున్న 11 గంటలకు బీఆర్ఎస్ బీజేపీ 2 పక్షాల నుంచి ఫిర్యాదు చేసినటువంటి ఇరువురు అడ్వకేట్ల సమక్షంలో ఇటు విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ కూడా పూర్తయింది. ఒక కడియం శ్రీహరిదే మిగిలిపోయింది. కడియం శ్రీహరికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే 2 పక్షాలకు సంబంధించినటువంటి అడ్వకేట్ల సమక్షంలో క్రాస్ ఎగ్జామినేషన్ ముగియబోతుంది. ఇక 8 మందికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ తో ఇప్పటికే స్పీకర్ తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. సరైన ఆధారాలు లేకపోవడం వల్ల వారు ఎమ్మెల్యేలుగా కొనసాగుతారని చెప్పేసి కూడా వారు ఇప్పటికే తీర్పు ఇచ్చారు. ఇక నిన్న జరిగినటువంటి దానం నాగేందర్, ఈ రోజు కడియం శ్రీహరి, ఈ 2 మినహా మిగతా 8 మంది విషయంలో కూడా ఇప్పటికే ఆ పిటిషన్లపై వాదనలు తీర్పులు కూడా ఇచ్చారు. కాబట్టి కేవలం ఈ 2 మాత్రమే ఉన్నాయి. మార్చి 2వ తేదీకి మరొక మారు దానం నాగేందర్ కి సంబంధించినటువంటి అటు క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఆ తర్వాత దానం నాగేందర్ తో పాటు కడియం శ్రీహరి, ఈ రెండింటికి సంబంధించినటువంటి తీర్పు కూడా స్పీకర్ ఇవ్వబోతున్నారు. గీతిక, అయితే ప్రేమ్ చెప్పండి, కోర్టు విచారణకి వెళ్లే అవకాశం ఉందా, లేకపోతే దీన్ని తదుపరి లీగల్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? అంటే నిజానికి గీతిక ఒకటి అటు బీఆర్ఎస్ హైకోర్టుతో పాటు స్పీకర్ కి సుప్రీంకోర్టు కూడా ఫిర్యాదు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే సూచనల మేరకే ఆ స్పీకరు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల రిప్లైల ప్రకారం ఒక్కొక్కరిని విచారణ చేసుకుంటూ వస్తున్నారు. నిజానికి స్పీకరే తుది నిర్ణయం కావాలి. కాకపోతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదు చేసినటువంటి ఫిర్యాదుదారులు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును వారు ఒప్పుకుంటారా, లేకపోతే తుది నిర్ణయంగా సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి దాని మీద ఆధారపడి ఉంటారా అనేది ఒకటి. రెండోది, ఇప్పుడు పార్టీ ఫిరాయించినట్టుగా 10 మంది ఎమ్మెల్యేల విషయంలో స్పష్టంగా కనబడుతున్నా వాళ్ళు ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ చెప్పడంతో ఇప్పటికే ఇరు పక్షాలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. మేము సుప్రీంకోర్టుని ఆశ్రయించాం, సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని చెప్పి భావిస్తున్నామని చెప్పేసి కూడా ఇప్పటికే ఇరు పక్షాలకు సంబంధించినటువంటి బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నారు. గీతిక, ఈ మళ్ళొక మారు అటు దానం నాగేందర్ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత సుప్రీంకోర్టు అయితే తన తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం అయితే ఉంది. గీతిక. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.